హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. ఇప్పుడు మనం గేమ్ చేంజర్ రివ్యూ చూడబోతున్నాం. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందినటువంటి పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న సినిమా రిలీజ్ అయ్యిందనమాట. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన సినిమా రిలీజ్ 4 ఏళ్ళు అవుతుంది. దీంతో ఆయన శంకర్ తో ఎప్పుడైతే RRR రిలీజ్ తర్వాత శంకర్ తో రామ్ చరణ్ చేతులు కలిపారు. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే అనౌన్స్మెంట్ రోజు నుంచి పెరుగుతూ వచ్చిందనమాట. మరి ఇప్పుడు అంటే దాదాపు ఒక 4 ఏళ్ళ అంటే 3.5 4 ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్ ప్రేక్షకులకు ముందు వచ్చింది. దీంతో హైప్ అయితే పెరుగుతూ వచ్చిందనమాట. ఈ సినిమా ఎలా ఉంటుంది, ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేసి ఒక క్యూరియాసిటీ అయితే జనాల్లో ఉంటూ వచ్చిందనమాట. మరి ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంది ఏంటనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. గేమ్ చేంజర్ కథలోకి వెళ్తే ఇది పక్కా పొలిటికల్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. ఒకటి వచ్చేసి రామ్ నందన్ IAS ఆఫీసర్, రెండోది అప్పన్న అనే పాత్ర నుంచి మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. రామ్ నందన్ అనేది ఒక IAS పాత్ర, అంటే అది ప్రజెంట్ జనరేషన్ లో నడిచేలాగా చూపించారు. ఇక మెయిన్ కథలోకి వెళ్తే బొబ్బిలి సత్యనారాయణ మూర్తి అంటే ఈ రోల్ చేసినటువంటి శ్రీకాంత్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటారు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అనారోగ్యానికి గురైనప్పుడు తను చేసినటువంటి కొన్ని తప్పులు ఆయనకి గుర్తుకు వస్తుంటారు. ఎలాగైనా ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకునేసి తిరిగి పార్టీని గాడిలో పెట్టాలనుకుంటారు. సో ఇంకా ఎలక్షన్స్ కి 1 year ఉందనగా తన పార్టీలో నాయకులు పిలిచి ఎవరు తప్పు చేయకూడదు, అందరూ కరెక్ట్ గా ఉన్నది, ఎవరైనా తప్పు చేసి నేను వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాను అనేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారనమాట. ఆయనకి 2 కొడుకులు ఉంటారు. ఒకరు వచ్చి జయరాము, ఇంకొక వ్యక్తి వచ్చేసి SJ సూర్య అనమాట. తాను SJ సూర్య రోల్ పేరు వచ్చేసి మోపిదేవి. వీళ్ళిద్దరు అంటే ఈ పొలిటికల్ డ్రామా అనేది ఇలా నడుస్తుంటే ఇంకో వైపు వచ్చి రామ్ నందన్ తను ఒక IPS ఆఫీసర్ గా ఉంటాడు. కానీ తన ప్రేయసి అంటే కీరా అద్వానీ, ఆమె రోల్ పేరు వచ్చేసి ఇందులో దీపిక. తన కోసం తను IAS ఎగ్జామ్ రాసి IAS అవుతాడు అనమాట. తను తన సొంత రాష్ట్రానికి అంటే ఏపీకి వచ్చి కలెక్టర్ గా వస్తారు అనమాట. ఆ వచ్చే క్రమంలో విలన్స్ తో అంటే నార్త్ లోని కొందరు విలన్స్ అతని పైన దాడి చేయాలనుకోవడం, అతను వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పి ఏపీకి రావడం, ఇట్లాంటివన్నీ అంటే మనకి సినిమాలో మనం చూడొచ్చు. ఇక మెయిన్ కథలోకి వెళ్తే అంటే హీరో విలన్ క్లాష్ ఎక్కడ మొదలవుతుంది అంటే ఒకానొక సందర్భంలో అంజలి క్యారెక్టర్ అంటే హీరో వాళ్ళ మదర్ రోల్ అనమాట. అది హీరో కూడా తెలియదు. పొలిటికల్ ఈవెంట్ లో ఆమె కలయడంతో మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా అన్ని చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో అనుకోకుండా మోపిదేవి అంటే SJ సూర్య పైన హీరో చేయి చేసుకుంటాడు అనమాట. వెంటనే విలన్ అతని పైన కక్ష కడతాడు, ఇతన్ని సస్పెండ్ చేస్తారనమాట కలెక్టర్ రోల్ నుంచి. విలన్స్ ఇతన్ని అనుకుంటున్న టైంలో ఉన్నట్టుండి కథలో ఒక చిన్న ట్విస్ట్ జరుగుతుంది అనమాట. దాంతో రామ్ చరణ్ స్టేట్ కి CM గా అనౌన్స్మెంట్ చేస్తారనమాట. శ్రీకాంత్ పాత్ర అక్కడితో ఎండ్ అయిపోతుంది, చనిపోతాడు. మోపిదేవి క్యారెక్టర్ కి హీరో అయినటువంటి రామ్ చరణ్ క్యారెక్టర్ కి అంటే రామ్ నందన్ పాత్రకి మధ్య టిట్ ఫర్ టాట్ లా కథ అంతా సాగుతుంది అనమాట. హీరోని అంటే CM చేయకుండా ఉండడానికి ఏమేం చేయాలనేది అన్ని SJ సూర్య చేస్తుంటే తను CM కావడానికి హీరో ఏం చేశాడు, చుట్టుపట్టినటువంటి రాజకీయ నాయకుల నుంచి ప్రజలను కాపాడడానికి హీరో ఏం చేశాడు, ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, తన పైన ఉన్నటువంటి అంటే తను సస్పెండ్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసర్ తిరిగి అధికారంలోకి ఎలా వచ్చాడు, తను ఎన్నికల అధికారి అయితే ఎలక్షన్స్ ఎలా నిర్వహించారు, ఈ యాంగిల్ సినిమాని నడిపించారు డైరెక్టర్ శంకర్. టిట్ ఫర్ టాట్ లాగా సాగుతూ వచ్చింది అనమాట. చివరిలో సముద్రగని చేత స్థాపింపజేసి దాని త్రూ తను ముఖ్యమంత్రి అయ్యేలాగా మనకి ఎండింగ్ ఇచ్చారనమాట. అంటే గేమ్ చేంజర్ కథ ఇలా సాగుతుంది అనమాట. ఇంకా డైరెక్టర్ శంకర్ తనదైన మార్క్ లో లార్జర్ దాన్ లైఫ్ సినిమాగా అంటే సాంగ్స్ విషయానికి వస్తే దీన్ని 75 కోట్లు ఖర్చు పెట్టి సాంగ్స్ చేశారు. ప్రతి సాంగ్ లార్జర్ దాన్ లైఫ్ గా ఉంది. అయితే నానా హైరానా పాటను వచ్చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా నుంచి ఎడిట్ చేశారు. అది 14వ తారీఖు నుంచి సినిమాలో యాడ్ అవుతుంది అనేసి మేకర్స్ ఆల్రెడీ ప్రకటించేశారు. శంకర్ వచ్చేసి అంటే ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న కథలని ఎంచుకోవడానికి అంటే చూడడానికి ఇష్టపడుతున్నారు అనమాట. మనం అంటే స్టార్ హీరోలకు ఉన్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఒక రియాలిటీ ఉన్నటువంటి కథలను తెరపైన చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి ఒక కథని కాకుండా ఒక రొటీన్ కమర్షియల్ ఫార్ములాని అంటే ఆయన ఇప్పటికే మనం ఒక్కడు శివాజీ లాంటి సినిమాలు చూస్తాం, అదే స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ లో గేమ్ చేంజర్ తెరకెక్కించాడు అనమాట. సెకండ్ హాఫ్ అయితే ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు అనేది ఒక టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఈ టిట్ ఫర్ టాట్ అనేది హీరోది అప్పర్ హ్యాండ్ అంటే ఒక IAS ఆఫీసర్ ది అప్పర్ హ్యాండ్ అవుతూ పోవడం అనేది అంటే రిమైనింగ్ అధికారులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయలేదా ఏంటి, అసలు ఎలా జరుగుతుంది ఈ కథ అనేది అంటే రియాలిటీకి దూరంగా ఉంది అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. ఇంకా సినిమాటోగ్రఫీ
సినిమాటోగ్రాఫర్ తీరు అద్భుతంగా విజువలైజేషన్ చేశారన్నమాట తన సినిమా డిఓపితో. తమన్ మ్యూజిక్ వచ్చేసి పర్వాలేదు, బాగానే ఉంది, పాటలన్నీ ఓకే. బిగ్ స్క్రీన్ పైన చూస్తుంటే మనకు ఆ విజువలైజేషన్ తో తమన్ అంటే గొప్పగా పాడుకోలేకపోయినా పాటలు అయితే బాగానే ఉన్నాయన్నమాట. హీరో రామ్ చరణ్ విషయానికి వస్తే, రామ్ చరణ్ రెండు క్యారెక్టర్స్ చేశారు. ఒకటి రామ్ నందన్, ఇంకొకటి అప్పన్న పాత్ర. రెండు పాత్రలకు ఒక నటుడుగా చక్కగా న్యాయం చేశారు. రామ్ నందన్ పాత్రలో స్టైలిష్ గా కనిపిస్తూనే విలన్ తో పోటీ అంటే ఆయన లుక్ ఆ విషయంలో కానీ, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఆ లుక్ విషయంలో చాలా అంటే ఒక స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఇక అప్పన్న అనేది ఒక పల్లెటూరికి చెందినటువంటి ఒక నాయకుడి పాత్రలో కనిపించారనమాట. తన పాత్రలో కాస్త ఇమోషన్స్ ఉండేలాగా చూసుకున్నారనమాట. రామ్ నందన్ పాత్రలతో పోలిసి అప్పన్న పాత్రలో కొన్ని ఇమోషన్స్ ఉంటాయి. ఇక కీరా దానికి వస్తే ఆమె గ్లామర్ రోల్ లాగా, అంటే ఇంకా పాటలకి వాటి కోసం ఆమె సరిపోయింది. ఆమె పాత్రలో పెద్దగా ఇది లేదు, అంటే ప్రభావం లేనటువంటి ఒక పాత్ర. ఇక అంజలి పాత్ర వచ్చేసి కాస్త ఎమోషన్ ఉన్న పాత్ర అనమాట. మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ రిమైనింగ్ అక్కడక్కడ మనకి కొన్ని ఎమోషన్స్ ఉన్న పాత్రలో కనిపించింది. ఇంకా మనకి రిమైనింగ్ పాత్రలు చేసినటువంటి పృథ్వీరాజు, రఘుబాబు ఇవన్నీ కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలాగే కనిపిస్తాయి అనమాట. ఇంకా నవీన్ చంద్ర కూడా విలన్ రోల్ అంటే విలన్ కి సహాయకుడు పాత్రలో కనిపించాడు, కానీ తనకు కూడా పెద్ద అంటే ప్రభావం లేని పాత్ర అనమాట. తనది కూడా హీరోగా అంటే మెయిన్ గా కథ అంతా ఎస్జే సూర్య, రామ్ చరణ్ చుట్టూ నడిచేలాగానే శంకర్ స్టోరీని అంతా రన్ చేశాడు. రామ్ చరణ్ అంటే మొత్తం మీద సినిమా చూస్తే రామ్ చరణ్ కోసము సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు. మనం ఏదైతే సినిమా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళామంటే మాత్రం సినిమాని మనం ఎంజాయ్ చేయలేము. కాకపోతే శంకర్ మార్క్ మేకింగ్, రామ్ చరణ్ నటన, డాన్సులు ఇవన్నీ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. మొత్తంగా వచ్చేసి సినిమా వన్ టైం వాచ్.